మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా పార్టీ నాయకులకి, శ్రేణులకి అందరికీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయినప్పుడు తీసుకున్న నిర్ణయం 17వ తారీఖున చిలకలూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, మీ వంతు మీరు సహకారం అందించమని ఈ రోజున ఉమ్మడి పార్టీల కార్యక్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ తెలుసు కదా, ఈరోజు వెళ్తున్నారు. ఇంతకుముందు ఒకసారి కలిశారు, ఈరోజు వెళ్తున్నారు. మళ్ళీ నాకు తెలిసినంతవరకు చంద్రబాబు గారు వెళ్తున్నారు. ఇది ఈ రెండు పార్టీల సభ. ఇది ఈరోజు అది ఊహకు అందుకున్న మాటలు మాట్లాడితే నేను సమాధానం జరుగుతాయి కదా. ఒకవేళ కలిసి అన్నీ సెట్ అయితే వాళ్ళు వస్తారు, తప్పేముంది. అఫీషియల్ పిలుపు లేకుండా రారు కదా, రావు. పిలిచారు, రమ్మన్నారు, అందుకే వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు వెళ్తున్నారు. ఇవాళ నైట్ మీటింగ్ ఉందనుకుంటా. పిలిచారు, వెళ్తున్నారు. మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్నీ సవ్యంగా జరిగితే అప్పుడు ఏం చేయాలో మళ్ళీ అధ్యక్షులు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మేము ప్రకటించింది ఏంటంటే, 2 పార్టీలు కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను పెట్టాలని నిర్ణయించాం. ఆ విషయాలు మీకు చెప్పాను. అంటే చాలామంది ఒక ఎజెండాతోటి ఈ పొత్తు జరగకూడదు, కలయిక ఉండకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత 15 రోజుల నుంచి. వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి, ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. ఎన్డీఏలో మేము భాగస్వాములం అండి. ఖచ్చితంగా అందులో భాగస్వాములే కాబట్టి అదొక బాధ్యతగా మేము మన రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని, అందులో భాగంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. తప్పకుండా ఈరోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం.